నమస్తే శ్రీరామ్. బాగున్నా. ఈరోజు మళ్ళీ వచ్చాము. ప్రజలకు ప్రేక్షకులకు అందరికీ నమస్కారములు, మా ధన్యవాదాలు తెలుపుకుంటాను. అందరికీ సంతోషం ఉన్నాను అనుకుంటాను. అన్నగారు చెప్పండి. ఈరోజు వచ్చాము, మళ్ళీ ఒక కొత్త టాపిక్ తోటి వచ్చాము. మనం టాపిక్ తోటి తీసా ఉన్నప్పుడు జనాలు మనకు ఎక్కడ పోతుందని ప్రతి ఒక్కరు సమాధానం చెప్పాలి. రాజకీయ నాయకులు కదా, ప్రతి ఒక్కరు సమాధానం ఏంటంటే మనకు పబ్లిక్ మనకు ఎవరు పోవాలనుకుంటున్న వీడియో అనేది కొంతమంది చూస్తే కొంతమంది చూస్తలేరు. వాళ్ళు చూస్తేనే మనకు 10 ప్రజల్లోకి పోతుంది వీడియో. ప్రతి ఒక్కరు వీడియో చూడాలి, ప్రతి ఒక్కరు చూసుడే కాదు, వేరే అన్ని వీడియోలు చూసుడు కాదు, మన వీడియోలు చూడాలి. మంచి మంచి కంటెంట్ వీడియోలు చూడాలి. చూసి మీరు ఎంకరేజ్మెంట్ చేస్తే మాకు కొత్త ఐడియాలు వస్తాయి. గవర్నమెంట్ క్వశ్చన్లు వేస్తాము, మీకు మంచి సలహాలు ఇస్తాము, మాకు సంతోషం ఉంటుంది. అది ఎలాగారు ఈరోజు వచ్చింది అంటే ఇప్పుడు మన తెలంగాణ నడుస్తున్న రూల్స్ దాన్ని బట్టి ఆల్రెడీ ఇప్పుడు మన ఆటో వాళ్ళు ఎంతో కొన్ని విలేజ్ కూడా ఒక 10-15 లక్షల ఆటోలు ఉంటాయి మన హైదరాబాద్. ఓన్లీ హైదరాబాద్ అండి. అదర్ డిస్ట్రిక్ట్ ఎన్ని ఆటోలు ఉండొచ్చు, అన్ని ఆటోల మీద ఆల్రెడీ పట్టించుకుని నాదులు లేడు గవర్నమెంట్. ఫ్రీ బస్ అని ఒకటి పెట్టేసి ఆటో వాళ్ళు అస్తవ్యస్తం అయిపోయారు. వాళ్ళ కూడు వెళ్ళాక, డీజిల్ వెళ్ళాక, పైసలు లేక ఎంత దండాడుతున్నారంటే. అదే కాక ఇప్పుడు మన పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు ఆయన ఇంకా ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్ పెట్టాడు కొత్తగా మళ్ళీ ఆర్టీసీలా. అది ఒక కొత్త స్కీమ్ పెట్టాడు మళ్ళీ. దాని గురించి ఒకసారి మీరు సంభాషణ చెప్పి మాకు మొత్తం పూర్తి డీటెయిల్స్ ప్రజలకి చెప్పి మీరు బాగుంటది ఒకసారి. ఇప్పుడు హైదరాబాద్ లో బతికే ప్రతి ఒక్క ఆటో డ్రైవరు 800 నుంచి 1000 రూపాయలు సంపాదిస్తాడు అన్న. ఆ సంపాదించే సంపాదనలో కూడా సగం పెట్రోల్ కో, డీజిల్ కో, గ్యాస్ కో, ఇతర ఖర్చు పెడతా ఉంటాడు. దీని గురించి మళ్ళీ ఇంకొకటి ఏంటంటే బస్సు ఫ్రీ అనేసరికి ఆటో బతుకు ఆగమైంది. అది ఎట్లా ఆగమైందంటే వీళ్ళకు లీడర్లకే కానీ, మినిస్టర్లకే కానీ, ఎమ్మెల్యేలకే కానీ స్వయంగా ఒకరోజు ఆటో నడిపించి జీవనాధారం చేస్తే వాళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడు ఇది ఇట్లనే పెట్టి మళ్ళీ ఆర్టీసీల కొత్త విధానం, కొత్త ఎలక్ట్రిక్ ఆటోలు అని చెప్తున్నారు కదా. అయితే ఇప్పుడు పేదోనికి న్యాయం ఎక్కడ జరుగుతుందంటే, నేను నిన్ననే మాట్లాడినా ఏంటంటే రేషన్ కార్డు రిజిస్ట్రేషన్ డిజిటల్ కార్డు వస్తుంది. ఆ కార్డు వస్తే సులభంగా అంటే కొన్ని స్టేట్లకే డివైడ్ అయిపోతే చిన్నగా అయిపోతుంది. రేషన్ కార్డు చాలా తక్కువ అయిపోతాయి. ఇక్కడ ఉన్న వాళ్ళకే బ్యాంక్ రుణం అనేది దొరుకుతుందని నిన్న మాట్లాడినా కదా. అది అయిన తర్వాత గవర్నమెంట్ ఎట్లా గతి స్థితి ఎట్లా మారుతున్నదంటే ఊసర వెళ్ళాక రోజుకు రంగులు మారుస్తా ఉంటాయి. ఇది ఎందుకంటున్నా అంటే పేదవాడి నుంచి వచ్చే ఆవేదన. ఇప్పుడు మనం పేదవాళ్ళ మధ్యలో తిరుగుతున్నాము. ఏదైనా చిన్న సాయం చేయాలన్నా, ఏదైనా మాట సాయం అయినా, ఏదైనా ప్రాబ్లం అయినా మనం వస్తూ ఉంటున్నాం. కాబట్టి నెల అద్దె కట్టాలంటే 30 రోజులు గడియారంలో 12 నుంచి 12 గంటలలో ఇట్లా తిరిగేసరికి ఎట్లా తిరుగుతుందో 30 రోజులు గడిచేసరికి అట్లా రెంట్ వస్తుంది. అంటే కిరాయి అద్దె ఇల్లు అంటే కిరాయి ఇల్లు నెల అంటే 30 రోజులు ఇట్లా తిరిగి ఇట్లా వస్తాయి. ఒక్కొక్క ఆటో డ్రైవరే కానీ ప్రతి ఒక్క పేదోడు కూడా ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ లో ప్రస్తావన వచ్చింది కదా, ఇచ్చేది 1 లక్ష, అప్లికేషన్ వచ్చేది 3 లక్షలు. ఎన్ని కోట్ల రూపాయలేమో పేదోళ్ళకి దోచుకుంటున్నారు. అడిగే నాదుడే లేడు. ఇట్లా ఎందుకు అంటున్నా అంటే అరే ఒక్కొక్క రూపాయి మా చెమట కొట్టురా నాయన, అర్థం చేసుకోండి మీరు. ఈ 10,000 స్కీమ్ దళిద్రము ఈ పేద ప్రజలకు తెలుస్తలేదు. ఇందిరా మిల్ వస్తుంది, ఇందిరామ్మ రాజ్యం అంటే ఈ ఫ్రీ బస్సులు పెట్టారు, మొగళ్ళను వదిలిపెడుతున్నారు, మొగళ్ళను చంపుతున్నారు, అమ్మగారింటికి పోతున్నారు. భర్తలు అసలు ఇప్పుడు ఎన్ని సమస్యలు చేస్తాను సీనా. ఆలు మొగోళ్ళు పంచాయతీలు పెట్టుకొని కుక్కర్ ఉడకబెడుతున్నారు మొగోళ్ళకు. ఇదెక్కడి ఇందిరామ్మ రాజ్యం అంటే ఇట్లుంటదా? అసలు లాండ్ ఆర్డర్ ఎక్కడ పోతున్నది, మొగోళ్ళకు చంపుతున్నారు. అరే ఇదెక్కడి అన్యాయము? నువ్వు పెట్టిన స్కీమ్ ఇంతగానో అటర్ ఫ్లాప్ అవుతున్నది. మొగోళ్ళకు విడాకులు ఇచ్చేసేస్తుండ్రు, ఎక్కడ పడితే అక్కడ తిరుగుతా ఉన్నారు, భర్తల మాట ఇంటలేరు, పిల్లలను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. ఆ ఫ్రీ బస్సు మానుకోవడం ఆయన చెప్పింది నుండి గవర్నమెంట్ కి ఎంత లాస్ అవుతున్నది. ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం వచ్చి మంచి చేస్తుందేమో అనుకుంటే ఇప్పుడు ఆ ప్రభుత్వం మంచి చేసిందంటే దానికంటే ఇప్పుడు ఇది వర్స్ట్ అయిపోతుంది మొత్తం. మన పదాలలో మనకు 20 సంవత్సరాలు బ్యాక్ వెళ్ళిపోతుంది మన గవర్నమెంట్. ఇప్పుడు అట్లా కాల్సిన నేను చెప్పేది అంటే ఇది జూదం అంటారు లాటరీ సిస్టమ్ అనేది. ఆ లాటరీ సిస్టమ్ అయినా ఒకటి ఇప్పుడు 50-50% ఉంటుంది. 50 మంది గెలుస్తారు, 50 మంది ఓడుతారు. ఇది అట్లా కాదన్నా. ఇది వచ్చేదే అంటే ఒక్క ట్రాన్సాక్షన్ కి 500 ఇల్లు ఇస్తారు. అది అరువులో అనరువులో తెలియదు.
మళ్ళీ ఇంకొకటి ఎట్లున్నదంటే ఇలా స్కీము అంత పేదోళ్ళకి విరుద్ధమే. తలా ₹1 ఇట్లా బిచ్చమడుకున్నట్టు అనుకుంటే ఒక పేదోడు ఎట్లుంటుంది తెలుసా? ఇప్పుడు ఆటోలో ఎట్లా సమస్య, ఆటోలో మొత్తం శూన్యము, ఆటో మొత్తం ఇక చిప్ప పట్టుకుని అడగవలసిందే. ఇప్పుడు ఈ ఆటో కార్మికులారా మీరందరూ పెద్ద ఉద్యమం చేయాలి. సిటీ గిటి అని కాదు, చదువుకోడైనా చదువు లేనోడైనా ప్రశ్నించే బలంగా తయారు కావాలి. ఇప్పుడు రాబోయే ఎలక్షన్ల జిహెచ్ఎంసీ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, మీలో ఒక్కడై ఆటో కార్మికులారా మీరంతా ఏకం కావాలి. ఇదన్నీ ఎందుకు చెప్తున్నా అంటే హైదరాబాద్ మనది, పేదోళ్ళదే హైదరాబాదు, తెలంగాణ మనది, హైదరాబాద్ మనది. ఇంకొకటి ఎందుకు చెప్తున్నా, కాస్కర్ ఒక ఎందుకు డ్రైవర్ ఫీల్డ్ ఉన్న వాళ్ళకి ఎందుకు చెప్తున్నా అంటే, డ్రైవర్ కార్మికులారా, ఆటో టాక్సీ కార్మికులారా, మీకు ఎంత అన్యాయం జరిగిందంటే అది స్వయంగా అనుభవిస్తున్నాను కాబట్టి నాకు అర్థమవుతున్నది. మీరు కూడా ప్రతి ఒక్కరు క్యాబ్ డ్రైవర్లు కానీ ఆటో డ్రైవర్లు కానీ ఎక్కడ డిస్టిక్ ఆటో ఏదైనా పర్వాలేదు, మీరు ఒక మల్ల ఉద్యమం తేవాలి. కొంతమంది భూమి గురించి తెచ్చిండ్రు, మీరు మనం అనుకున్న సాధించాలంటే హైదరాబాద్ లో మీరందరు ఏకం కావాలి. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, గవర్నమెంట్ విద్యార్థులు పిల్లలు సాధించారు అక్కడ ఢిల్లీలో, విద్యార్థులు సాధించారు. ఆటోలు ఇప్పుడు కొంతమంది ఎక్కడెక్కడ నుంచో వచ్చి ఆటోలు నడుపుకొని బతికేటోళ్ళు ఉంటారు ఇక్కడ. మీరు కూడా మీరు ఇల్లు రావాలి అవి రావాలని 10,000 కట్టకండి, అది మోసము. కావాలంటే ఏదైనా దూరం అవుట్స్కట్స్ అది ఎంతో కొంచెం కట్టి ఆ డబ్బులు మన కష్టపడ్డ పైసలు అన్నట్టు ఒక న్యాయం అని ఉంటుంది, అట్లా కొనుక్కోండి. ఒక 80 కిలోమీటర్ల దూరం పోయి ఒక పేద తరగతి మధ్య తరగతి కుటుంబస్తులు ఏం చేయాలి, నలుగురు కలిసి ఏదో చిన్నగా పోగేసుకునైనా చిట్టీలు వేసేసి కట్టుకోవాలి. కానీ ఇంట్లో మాత్రం మీరు 10,000 కడితే మోసపోతారు నాయన, మీరు కట్టకండి. ఇప్పుడు ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, అది మోసం. అది ఇప్పుడు 1,00,000 ఇళ్లకు 3 లక్షల అప్లికేషన్ వస్తాయి. మీరు సొంత తెలివితో క్యాలిక్యులేషన్ చేయండి, ఇది ఎంత స్కాము. వీళ్ళు ఏం చేస్తారు అంటే దళాలి దంగా అంటే ఇప్పుడు ఏమంటారు, దానికి ఇప్పుడు వచ్చిన భాషలు ఏమంటారు, రియల్ ఎస్టేట్ కాదన్న ఆయన, ఇది దొంగలంతా దోసుకుంటున్నారు. గవర్నమెంట్ పెద్ద స్కామ్ చేస్తుంది. అంతా పేదోని పైసా ఇంకా తినాలని కోరిక మానుకోండి. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు ఇట్లా? పేదోళ్ళకు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క రూపాయి ఎంతో కష్టపడుతూ వస్తుంది. 10,000 తీసుకోకు అని ఎన్ని రోజు చెప్తా ఉంటున్నాను నేను. ఇట్లాంటి మాటలు ఎవ్వరు కూడా చెప్పారు. అందరు యూట్యూబర్లు ఏం చేస్తారు, 10,000 కడితే మాకు ఇంకా ఇల్లు రారా నాయన. ఇది మీ పైసలు మీకే పెడుతున్నారు. వాళ్ళ సంపాదన రెవెన్యూ డబ్బులు ఎట్లా సంపాదించాలి పేదలు, మీరు అదే తెలివితో ఆలోచించారు. మీకు తెలుస్తలేదా పబ్లిక్ ఎందుకు ఇట్లా మోసపోతున్నారు? ప్రతి రోజు చూస్తూ ఉంటారు. ఎవడన్నా ఒక 10 రూపాయలు పోయిందంటే ఎంతో బాధపడతారు. మీరు 10,000 నాయన, మీరు కట్టకుండా బాబు. ఒక స్కీమ్ ఇచ్చిరంటే ఏం చేస్తారంటే దాన్ని ఒకరు చూసి ఆధార పెట్టుకున్నాడు ఉంటది కదా, శాస్త్రం పెట్టినట్టు వాళ్ళు ఏం చేస్తారంటే ఇది తప్పుడు స్కీము, ఇది స్కీమే తప్పుడు స్కీము. ఆలోచన గవర్నమెంట్ తప్పుడు ఆలోచన. మీరు ఏమి అన్నా ఏమనుకోకుండా గవర్నమెంట్ తప్పుడు ఆలోచన కాదు. గవర్నమెంట్ ఏం చేసిందంటే మాకు ఆదాయం రావాలంటే పేదల మీద ఆదాయం రావాలా, పేదల మీద వస్తుంది. పేదలంటే ప్రతి రక్తం పోసుకుని తాగు. ఏంటి ఇది? అడిగిన వాళ్ళకేమో ఫోన్ చేస్తాడు, ఏమన్నా నువ్వు డబుల్ బెడ్రూమ్ నుంచి 10,000 గురించి కట్టొద్దు అంటున్నావు, మాకు రావద్దు అనుకుంటే అదంతా వేస్ట్ రా నాయన, అవి కట్టొద్దు, అది అన్యాయం రా నాయన. అదే మీరు 100 మంది జమ అయ్యి ఒక మంచి ఆలోచనతో ఏ దాంట్లో ఫండింగ్ పెట్టి మంచిగా సంపాదించుకొని బతుకోండి. పోయి గవర్నమెంట్ దాంట్లో ఎందుకు పెడతారు? అవి రావురా బాబు. ఎన్నిసార్లు చెప్తున్నాడు, డైలీ చెప్తున్నాం. మళ్ళీ ఇంకొకటి, ఎప్పుడైతే ఆర్టీసీ ప్రైవేట్ చేసినా మంచిగా బతుకుతారు. మళ్ళీ ఈ వెహికల్స్ అంట ఆటో ఉండే నడుస్తలేరు నాయనంటే మళ్ళీ ఇంకొక కొత్తలు లేదు. ఎందుకు ఇట్లా చేస్తున్నారు? పబ్లిక్ ని ఇంత పిచ్చే చేస్తారా? అర్థం చేసుకోండి, అసలు న్యాయం లేదా? ఇక్కడ ఉంది, ఇక్కడ వరకు పోతుంది గవర్నమెంట్. ఆటో కార్మికులారా అర్థం చేసుకోండి, నా మాట ప్రతి ఒక్కరు వినాలే. ఎందుకు చెప్తున్నా అంటే, రాబోయే రోజులు మనయే. ప్రతి ఒక్కడు రాజకీయంగా ఎదగాలి. ఎవడైనా రాజకీయ నాయకుడు మన ఇంటి ముంగలికి ఓటడానికి వచ్చినప్పుడు మనకి ఎదురుగా పోటీ చేసి నిలబడాలి. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, మీకు ప్రతి ఒక్కరిని కన్నీళ్లు, ప్రతి ఒక్కరిని ఆవేదన, ఆటో కార్మికుల కన్నీటి ఆవేదన నాకు బాగా తెలుసు. ప్రతి ఒక్కరు చాలా అప్పుల పాలైనరు. ఇక్కడ అక్కడ అని తేడా లేదు, తెలంగాణ వ్యాప్తంగా. ఇంకొకటి తెలుసా, ప్రతి ఒక్క ఫైనాన్సర్ల బండి, ఇప్పుడు ఏదైనా ఆటో తీసుకుంటే ఫైనాన్స్ లేకుండా ఆటో ఉండదు. ఆటో నడుపుతున్నాడంటే అందరికి వంచడమే, వాడు బస్సులు
పడుతున్నాడు. ఫైనాన్స్ తెచ్చుకుంటారు వాళ్ళు వెళ్ళలేక రోడ్డు మీద వేసేసారు మొత్తము. ఆటో కార్మికులు పిల్లలు రోడ్డు మీద వేసిండ్రు. అందుకని మొన్న ఒక ఈఎంఐ కట్టడానికి మా తెలిసిన అతను వాళ్ళ పిల్లం పుస్తకాలు కుదబెట్టి పైసలు తెచ్చి ఈఎంఐ కట్టాడు. ఈ ఫైనాన్స్ మాకు కావాలి ఇంట్రెస్ట్, మాకు కావాలి ఫైనాన్స్. అట్లాంటి కఠినంగా కూడా వ్యవహరిస్తున్నారు ఫైనాన్స్ బండి. ఇప్పుడు ఏదైనా ఆటో తీసుకుంటే ఫైనాన్స్ లేకుండా ఆటో ఉండదు. ఆటో నడుపుతున్నాడు అంటే అందరికి వంచడమే, వాడు బస్సులు పడుతున్నాడు. ఫైనాన్స్ తెచ్చుకుంటారు వాళ్ళు వెళ్ళలేక రోడ్డు మీద వేసేసారు మొత్తము. ఆటో కార్మికులు పిల్లలు రోడ్డు మీద వేసిండ్రు. అందుకని మొన్న ఒక ఈఎంఐ కట్టడానికి మా తెలిసిన అతను వాళ్ళ పిల్లం పుస్తకాలు కుదబెట్టి పైసలు తెచ్చి ఈఎంఐ కట్టాడు. ఈ ఫైనాన్స్ మాకు కావాలి ఇంట్రెస్ట్, మాకు కావాలి ఫైనాన్స్. అట్లాంటి కఠినంగా కూడా వ్యవహరిస్తున్నారు ఫైనాన్స్. బయటకు వచ్చి ఇంత ఏసీ దాంట్లో మీరు కూర్చుంటారు ఫైనాన్స్. ఒక్క రోజు హైదరాబాద్ కూర్చున్న దగ్గర క్యాలిక్యులేషన్ చేస్తే సరిపోదు. ఒక రోజు వచ్చి ఆటో నడిపించి చూడండి ఆ బాధ ఎట్లుంటుందో. కార్ నడిపి చూడండి. ఊబర్ ఓలో అవన్నీ పెడతారు కదా, ఎన్ని కిలోమీటర్లకి ఎంత ఇస్తారు, మీరు స్వయంగా నడిపితే ఎంత సంపాదిస్తారు, వాళ్ళు ఎంత ఖర్చు పెడతారు, ఏమవుతుందని మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఉత్తగా ఫ్యాన్ల కింద కూర్చొని ఏసీల కింద కూర్చొని క్యాలిక్యులేషన్ మాకు ఇంత మిత అవుతుందంటే సరిపోదు. ప్రతి ఒక్కరికి ఎందుకు చెప్తున్నా అంటే, అరే రాష్ట్రమే మొత్తం నాశనం అయిపోతున్నది. పేద ప్రజల గురించి ఆలోచించండి. మీరైనా ఆలోచించకుండా ఎట్లా? ప్రతి ఒక్కరిగా పేదోడు అన్యాయం అయిపోవాలా? ఇదేం పద్ధతి? అరే మేమా ఇట్లాంటి ఆలోచనతో ఉంది. కొంతమంది సూసైడ్ చేసుకుంటున్నారు, కొంతమంది కావాల్సిన పిచ్చోలు అయిపోతున్నారు. ఎక్కడ ఏం జరుగుతున్నదని అర్థమైతలేదు. మీడియా కార్మికులు కూడా ఒక పొలిటికల్ లీడర్ వచ్చినంటే ఎంతో పెద్దగా ఎంతో ఘనంగా చూపిస్తారు. ఈ ఆటోలో చూపియరా ఇన్ని బాధ? మళ్ళీ ఇంకొక కొత్త సంటు మళ్ళా ఆర్టీసీలో ఈ వెహికల్స్ అంట, ఎలక్ట్రిక్ వెహికల్ అంట. ఇదేమన్నా ఉన్నదా దరిద్రం? ఇంతకంటే దరిద్రం ఉంటుందా? ఖాళీ పేపర్ల ప్రకటనలు ఇయ్యమట్టుగే మీరు ఏదైనా చేస్తే ఖాళీ అట్లా ప్రకటనలు ఇస్తే వదిలిపెడతారు. అరే రండిరా నాయన, ముందుకు వచ్చి మేము ఇది చేస్తున్నాం రా పేదోళ్ళకు, ఇది లేదు ఇది చేయండి అని ముందుకు రావాలి. పేదోడు ఎట్లా పైకి రావాలని చూడాలి. కానీ ప్రతి ఒక్కటి దోసుకోవడం ఇదేం స్కాము. ఇక లాటరీలు అమ్ముండి మీరు ఇక ఏం చేయండి అంటే ₹1 పెడితే ₹10 వస్తాయి అన్నట్లే గవర్నమెంటే లాటరీలు వదిలేండి. కేరళ తమిళనాడు ఎట్లున్నా కేరళ అవుతున్నాయి కదా లక్కీ లాటరీలు, అట్లా మొత్తం అమ్ముండి ఏమేమి దూరం పడుతుందో సట్ట మట్క జూదము పేకాట అవన్నీ మొత్తం మీ స్కామ్లో పెట్టేసుకోవడానికి. ఇప్పుడు అన్నగారు ఉంది కదా, ఇలాంటి మనం మాట్లాడుతున్నాం కదా, మంచి మాటలు మాట్లాడితే అప్పుడు కోపం వస్తుంది. ఈ మాటలు ఉన్న ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ మంత్రి కానీ ఉన్న మరి ఆటోల పరిస్థితి ఏంది, వీళ్ళ భవిష్యత్తు ఏంది? ఎన్ని లక్షల మంది ఉన్నారు, వీళ్ళ కార్మికులు అయిపోయింది. వాళ్ళ కుర్చీలు ఉన్నారా 5 సంవత్సరాలు పరిపాలించారా నాకు తెలియదు. అదే నీ అమ్మ నీ దగ్గర ఏడగుంతున్నది, ఏడ రోడ్ ఉన్నది, 3 రోజుల నుంచి వర్షం పడుతున్నది, ఏడగుంతున్నది, ఏడగడ్డు ఉన్నది, ఏడగడ్డలు వస్తున్నాయి. ఎట్లా పోతున్నారు, ఎట్లా పబ్లిక్ వస్తున్నారు అని ఎవ్వడు పట్టించుకోడు. ఆయన ఆదేశాలు ఇస్తే ఈయన ఇంప్లిమెంట్ చేస్తాము. మొత్తం గుంతలే ఎక్కడైనా కాంట్రాక్టర్లు తొలిరు మొత్తం పక్క పెట్టి మాకు బిల్లు రాలని అని మా చేతిలో దేశం ఎక్కడ పడితే అక్కడ గుంతలే. రేపు పొద్దున్న ఏమంటారా ఎన్ని కాలేజీలు చూపిస్తాను మొత్తం పైప్ లైన్ తోయి మొత్తం హైదరాబాద్ ఎన్ని కాలేజీలు ఉంది తెలుసా? కాంట్రాక్ట్ మాకేమేమేం చేస్తాం, మాకు బిల్లు వస్తారో మేము చేస్తలేము. ఇప్పుడు ఒకటే అందరికి హైదరాబాద్ లో జిహెచ్ఎంసీ ఎలక్షన్లు అయితే ఆటో కార్మికులంతా ఐక్యత కావాలి, అందరూ ఐక్యత కావాలి. మీరు అక్కడ అందరూ చెప్తున్నా, ప్రతి ఒక్కరికి ఎందుకు చెప్తున్నా, మీరు బాగుండాలంటే ఎదురు తిరగనంత వరకు మీకు న్యాయం జరగదు. ఎందుకు చెప్తున్నా, ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ ఓసీ ఎంత మంది ఆటో డ్రైవర్లు ఉన్నా పర్వాలేదు, చైతన్యం రావాలి మీ దగ్గర. అసలు ఎందుకు భయపడుతున్నారు మీరు? మీకు కూడా ఒక ఆలోచన రావాలి, పేదరిక నిర్మూలన కావాలి. ఎట్లయితది? ఓపెన్ చేసుకున్నామా, ఊబర్ కొట్టినామా, తిన్నామా, పండుకున్నామా, తెల్లారిందా, ఈఎంఐ కట్టామా అని కాదు. అన్నగారు ఊబర్ రాపిడో అని అందరు ఆటోలకు లేదు, అందరికి లేదు. కొందరు నాశనమే. ఊబర్ రాపిడో వచ్చాక ఆటోలకు ఎంత నష్టం. మంచి స్కీమ్లు వస్తాయి. పక్క రాష్ట్రం వాడు ఏం చేస్తున్నాడు దాన్ని చూసాక మీరు ఇది కావాలి కదా. పక్క రాష్ట్రంలో అమ్మఒడి పెట్టిండ్రు, ఆటోలకు డబ్బులు ఇస్తున్నారు, రాష్ట్రాన్ని మంచిగా పరిపాలిస్తున్నారు. మీకేమైంది ఇంత దరిద్రము? ఒక్కటి అనుకున్నది ఏదైనా చేస్తున్నారా మీరు?
ఏదైనా జరుగుతున్నాయా? ఇంకొకటి ఫ్లెక్సీలు కడతారు, పెద్ద పెద్ద ఫ్లెక్సీలు కడతారు. మా నాయకుడు వచ్చాడు, మా అది ఈడికెళ్ళి అన్నాక రోడ్ల మీద ఊటికి వచ్చినాయి కాదు, ఊటికి వచ్చినాయి కదా. అదే ఉంటే అన్నం పెట్టుకురా నాయన, అన్నం పెట్టుకుని దానం చేయండి, ఏదన్నా ఒకటి మనకి పని చూపించండి. ఎందుకు దాంట్లో వస్తాయి. ప్రతి ఒక్కడు ఆడు లీడరు ఈడవుతున్నది. ఈడికెళ్ళి అన్నాక బ్యానర్ కడతారు. ఒక్కొక్క బ్యానర్ 8-10,000 ఉంటది. అదే ఒక 5 లక్షలు ఎవరికైనా లేనుడికి దానం చేయండి. ఇప్పుడు ఒక్కటే సీన్ అన్న, ప్రజలలో మార్పు తెచ్చేంత వరకు మన పోరాటం కొనసాగిస్తూనే ఉండాలి. ఇంకొకటి ఎన్ని బాధలైనా ఎన్ని పైసలు ఖర్చుగా నేను నీకు చెప్తున్నా, వాడని నువ్వు నా దగ్గర లేదు నీకు అంటే నేనే ఆడికి వస్తా. మన ఆమె వచ్చేస్తాను. మన యూట్యూబ్ ఉన్నది, ఆ యూట్యూబ్ లో అందరికి యూట్యూబ్ లో చెప్తున్నా, ప్రతి ఒక్క యూట్యూబ్ ప్రతి ఒక్కరికి చెప్తున్నా. ఆటో సోలార్ ద్వారా ఫైనాన్స్ ఎవరు కట్టలేకపోతున్నారు వాళ్ళందరికీ కూడా చెప్తున్నా, ఒక్క దాటికి రండి. మీరు వచ్చే కొన్ని రోజులలోనే మనకు వచ్చే అవకాశం ఉన్నది. అవకాశాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలి. ఈ కార్మికుడు ఎందుకు ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నాడు, సీనియర్ ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అది గ్రహించండి. ప్రతి ఒక్క చోట హైదరాబాద్ ఆటో లేని చోటే లేదు. మీరు గుర్తు పెట్టుకోండి, ఈ ఆవేదన నా ఒక్కరి గురించి కాదు, అందరు కలిసి కట్టుకైతే మీకేంది. ఆ చిన్న పిల్లలు విద్యార్థులు అనుకున్న సాధించుకున్నారు, మీరు కూడా సాధించుకుంటారు. ఇదేంటి, ఇది మనది ఏమన్నా ఉందా? మన బతుకులు ఎక్కడ ఆగమవుతుంది మీరు ఏమన్నా ఆలోచిస్తున్నారా? అనవసరంగా మందు దాగి విషయం దాగి అట్లా సచ్చి సాధించే కానీ బతికి కొట్లాడి సాధించాలి. ఎంతమంది ఉన్నారు? ఎన్నో వేల కోట్ల మంది ఉన్నారు. ఇప్పుడు చీమలన్నీ ఏకమైతే పాము ఏం చేయలేదు. మనం కూడా అంతే. మన జనబలం ముఖ్యం, మన పోరాటం ముఖ్యం. మనం చూపిస్తాం, అది ఎలక్షన్ మనం చూపిస్తాం. ఆటో కార్మికులారా అధైర్యపడకండి, మీ అంట నేనున్నా. అన్నగారు ఇంకొకటి చిన్న సందేశం నేను ఏమంటే, గవర్నమెంట్ ఏమన్నా ఆటో వాళ్ళకు సేవ చేయాలనుకుంటే, హెల్ప్ చేయాలనుకుంటే ఒక చిన్న డౌట్ నాకు ఏమంటే, ఇప్పుడు ఓలా, ఊబర్, ర్యాపిడో యాప్స్ ఇవి ఎవరు పెట్టరు? మన దేశం వాళ్ళు కాదు. ఎక్కడికైతే వచ్చిరు వాళ్ళు, మన దగ్గరికి వచ్చిరు. వచ్చి మన తెలంగాణ వాళ్ళు పెట్టి గవర్నమెంట్ ఎంత తీసుకున్నా తెలియదు, కానీ ఇంతమంది జనాలు అయితే పొట్ట కొట్టింది కాబట్టి. అయితే పబ్లిక్ అందరు మంచిగా ఉండాలంటే ర్యాపిడో బైక్లకు ర్యాపిడో తీసేయాలి, ఊబర్ తీసేయాలి, ఓలా తీసేయాలి. అంటే ఇది సాధ్యం కాదు, తీసేయాలి వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు అందరికీ ఇప్పుడు గల్లికి పోతున్నాయి, అది ఒక ప్లస్ పాయింట్ అయిపోయింది. నీకు ఒకటి చెప్తా, ప్రజలకు చేరువలో ఉండాలి, ఆటో లేని హైదరాబాద్ కి అందం ఉండాలని ఇప్పటి నుంచే కాదు, హైదరాబాద్ చార్మినార్ దగ్గర పోయి ఎవరైనా పోలీస్ ఆఫీసర్ కానీ ట్రాఫిక్ వాళ్ళే కానీ ఆటోను చుక్క పట్టుకొని ఇక్కడ తీసుకొని రమ్మని బయటికి చెప్తా. ఆటోలు ఎంతమంది ఎన్ని మర్చిపోయినా ఆటోది మార్పు వస్తున్నది, కానీ ఎక్కడైనా డబ్బులు పడితే తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో అప్ప చెప్తున్నారు. ఎంతో గ్రేట్ అనిపించుకుంటారు ఆటో డ్రైవర్. అందరు ఆటో డ్రైవర్లు మంచోళ్ళు అనట్లేదు. మళ్ళీ ఇంకొకటి, మీ ప్రవర్తన, గవర్నమెంట్ ప్రవర్తన, ఖాళీ పేపర్ల మీద స్టేట్మెంట్ ఇచ్చి మీకు 12,000 ఇస్తా సంవత్సరానికి, ఇలాంటి తప్పుడు ప్రచారాలు, తప్పుడు వాగ్దానాలు చేయకండి. ఆటో కార్మికుల గురించి పట్టించుకోండి. ఇంకొకటి నేను ఏం చెప్తున్నా, రాబోయే రోజులు ప్రజలే మీకు బుద్ధి చెప్తారు. నేను ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, చెప్పడం కాదు చేయడం ఉంటుంది. కొంతమందికి పేర్లు చెప్తే చిరస్థాయిలో నిలిచిపోయిన రాజకీయ నాయకులు ఉన్నారు. మీకు చెయ్యొస్తుందో చెయ్యరాదో తెలియదు, కానీ నాకున్న అనుభవం ప్రకారం నేను చెప్తున్నా, ఇంతమంది పేదల ఉసురు మాత్రం ఖచ్చితంగా ఎందుకు తెలుసా? ప్రతి ఒక్క పేద కుటుంబంలో మీకు ఏదైనా గవర్నమెంట్ నుంచి కొత్త స్కీమ్ వస్తుందేమో, ఏదైనా ఆలోచన పెద్దగా చేస్తారేమో, మార్పు రావాలని కోరినాం, కానీ ఇట్లాంటి మార్పు వచ్చి ఇటువంటి దరిద్రమైన పాలన వస్తుందని ఎప్పుడు ఊహించలేదు. ఇంకొకటి, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కసారి చెప్తా ఉంటారు అన్నమాట రాజకీయ నాయకులు. కేసీఆర్ కానీ రేవంత్ రెడ్డి కానీ ఒక్కొక్కరు చెప్తా ఉంటారు. ఇప్పుడు వచ్చిన తీన్మార్ మల్లన్న కానీ కేసీఆర్ ఒక విధంగా చెప్పిండు. అప్పుడు కేసీఆర్ ఏమన్నాడంటే, ఏనుగంట రాజు దగ్గర రాజు ఎక్కడ పోయినా రాజు మొత్తం కొట్లాడితే ఒక ఏనుగు ముందర ఉండి ఎన్నో యుద్ధాలు గెలిచి వచ్చిందంట. ఆ సెంటిమెంట్ అంట రాజుకు. అది ముసలి అయిపోయింది. అది ఎన్నో యుద్ధాలకు మాకు సమరవేరి మోగిస్తే అది ముందుండి నడిపించిందని, ఇక అది రిటైర్మెంట్ తీసుకున్నట్ట ఏనుగు తీసుకుపోయి వేరే దగ్గర పెట్టిందంట.
ఆ ఏనుగు మనసులో ఏమున్నదంటే నేను ఇక ముసల్దాన్ని అయిపోయినా, ఇక కొత్త వాళ్ళు వస్తారు కదా, కొత్త వాళ్ళని తీసుకొచ్చి పెడతా ఉన్నారు అన్నమాట ఏనుగులను. ఈ ఏనుగు ఏమనిపిస్తుంది, నేను ముసల్దైనా, నేను యుద్ధానికి రాదు. ఇక అది అంటే అది ఏముంటాయి, సౌండ్లు, శబ్దాలు, అవి వేసే గంటలు, దానికి వేసే పరదలు అవన్నీ ఉంటాయి అన్నమాట. యుద్ధంలో కొట్లాడే ఏనుగులకు, యుద్ధంలో తీసుకుపోయే ఏనుగులకు ఇది ముసలైంది, ఏం చేయలేకపోతుంది అనేది ఊరుకుంటూ కూర్చుంటారు అన్నమాట ఏనుగు. అయితే అది ఏమైందంటే నేను ఇక చెయ్యలేను అనేది ఏనుగు మనసు అనుకుంటే, ఇప్పుడు అది రిటైర్మెంట్ చేయాలని రాజు తెలిసింది, ఒక యుద్ధానికి పోయాడు. అది సగంలోనే ఆగింది యుద్ధం. ఇక ఈ ఏనుగు తీసుకుపోయాడు, కానీ ఇది వెనుక ఉన్నదన్నమాట. ఎనుకోలో ముందర పెట్టిరు, ముసలోనే వెనుక పెట్టిరు అన్నమాట. ఈ ఏనుగుని వెనుక పెట్టిరు. ఇక దీనికి ఆ శబ్దంలో ఇప్పుడు అది ఏదైనా గెలిచిన వాళ్ళు ఎవరైనా నూకుంటారా? అది ఎందుకు కింద పడ్డదంటే ఆ శబ్దాలకు అది తీసి అన్నిటికన్నా పోయి ముందే ఇదే ఉన్నదంట. సీనియర్ సీనియరే, జూనియర్ జూనియరే. ఇదంతా కథ ఎందుకు చెప్తున్నా అంటే, కేసీఆర్ ఒక విధంగా చెప్పాడు, మన తీర్మానం వలన ఒక విధంగా చెప్పాడు, నేను ఒక విధంగా చెప్తున్నా. ఇది ఎందుకు చెప్తున్నా అంటే ప్రజలు అర్థం చేసుకోవాలి. సీనియర్ రాజకీయ నాయకులకు అనుభవం ఉంటుంది, వాళ్ళు చెప్పింది వాస్తవంగా కరెక్టే. కొన్ని ప్రజలకు మేలు జరిగేటట్టు ఉంటాయి, కొన్ని ఎట్లుంటాయంటే ఇట్లాంటి దరిద్రమైన 10,000 కట్టించుకోవాలి, ఒడాయి దరిద్రమైన పాలన పెట్టింది. ఇంత అన్యాయమా? ఇంత ఇదా? అరే ఆటోల బస్సు ఆగమవుతున్నారు ఆయన, ఇషం పోసుకొని చచ్చిపోతున్నారు, పెండ్లాలు వెళ్ళిపోతున్నారు, పిల్లలు ఒకరికి అవుతున్నారు. జగనన్న మారుంటారు ఆయన, ఆగం చేసుకోకండి. ఆటోలో ఉసుగు ఊకేనే పోదని మళ్ళీ 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 ఎందుకు చెప్తున్నా అంటే, మీరు ఒక రోజు నడిపి చూస్తే తెలుస్తుంది. పదే 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 ఎందుకు చెప్తున్నా మీకు అర్థమవుతుందా? ఇది ప్రజలకు రావాలి, ప్రజలకు పోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఇంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు, ఏడిపోతున్నది ఇంతమంది. ఇప్పుడు ఉన్నత న్యాయస్థానం వాళ్ళకి తెలియదు, న్యాయస్థానం ఉన్న వాళ్ళకు ఎక్కడ ఏమవుతుంది హైదరాబాద్ అంటే, అరే ప్రశ్నించుండి, ఆటోనికి న్యాయం జరిగేటట్టు చేసుకోండి. మీరు ఇప్పుడు ముందున్న ఇంకా ముసలి పండుగ ఈడికి అయిపోలేదు. నేను ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, సీనన్న ఎందుకు పదే పదే ఎందుకు చెప్తున్నా, పేదోళ్ళు, అరే 99% పేదోళ్ళే ఉంటారు. పేదోళ్ళ గురించి ఉంటే మీకు గుర్తింపు వస్తుంది ఆయన. పేదోళ్ళ గురించి మాట్లాడితే ఉన్నోళ్ళని తీసుకపోయి బయట ఎవరికో తీసుకొచ్చి ఇన్ని బిల్డింగ్లు కట్టి ఇన్ని టార్గెట్ చేసి వాడిని పెద్దలు చేస్తేంది, లేనోని బాగా చేయాలి కదా. ఎన్ని నువ్వు చనిపోయినా నీ పేరు మారమవుతా ఉంటది. అట్లాంటి పనులు చేయాలి అంటున్నా. చైతన్యం రావాలంటే ఏదో మనకు కోట్లు 100 కోట్లు 1000 కోట్లు అవన్నీ ఎడబెట్టుకుంటారా బాబు? అవన్నీ రావురా నాయన మీ ఎంబడైనా. మనిషి ప్రాణం పోయిందంటే అంతే, ఎవ్వడు ఎన్ని కోట్లు ఎంబడి తీసుకొని పట్టేసేస్తారు. ఒకటి రాజకీయ నాయకులు ఏం పెట్టుకుంటే, రాజకీయంలోకి రావాలి, 100 కోట్లు టార్గెట్ కొట్టేసారు. ఎవరు వచ్చా సరే 100 కోట్లు కొట్టాలి టార్గెట్, 100 కోట్లు సంపాదించినా సరే ఇంకా మళ్ళీ మానుకోండి. ఎందుకు అయిపోయింది తెలంగాణ మొత్తం అందరూ. ఎప్పుడైతే ప్రజలు ఎదురు తిరుగుతారో, ఎప్పుడైనా సరే ఇట్లా ఇంటికి వెళ్ళి బయట అడగబెట్టినే భయపడతారు. ఆ రోజు రాబోతున్నది. ఎందుకంటే స్వయంగా మనం కళ్ళతో చూస్తున్నాం ఎవరెవరు ఏం చేస్తున్నారు. ఇప్పుడు ఎవరైనా సరే ప్రతి ఒక్కడు కారణం లేని జన్మ ఉండదు. ఆ జన్మ గురించి మీరు ఫలితం కూడా అనుభవిస్తారు. పుట్టినరోజు మన తలరాత రాస్తారు. అది మర్చిపోకండి. మీకు ఉన్నత రాజు అంటే ఎట్లుండాలి, పరిపాలన ముందుకు సాగాలి. రాజుకు తేడా లేదు, ఇక్కడ బంటుకు తేడా లేదు. నేను చెప్పిన మాట నువ్వు చెప్పిన మాట నేను. ఎట్లా నడుస్తున్నది అంటే, ఆటో వాళ్ళని ఎట్లా ఫాలో కావాలంటారు ప్రజెంట్. ఇప్పుడు ఈ సందేశం ఆటో వాళ్ళందరికి వెళ్ళాలి, ఆటో వాళ్ళు ఎట్లా కనికట్టు కావాలి, మరి వాళ్ళు ఎట్లా ముందర పోతే వాళ్ళ సమస్య బయటపడతారు. ఇప్పుడు దాని గురించి వాళ్ళకి సొల్యూషన్ ఇస్తే వాళ్ళు మన ఫాలో అవుతారు. మనకు ఆటో వాళ్ళ గురించి మొత్తం మాట్లాడినా ఇంకొక 3 నెలలు మీరు వెయిట్ చేయండి. ఎప్పుడైతే జిహెచ్ఎంసీ ఎలక్షన్లు వస్తున్నాయి అన్నప్పుడు ఈ ప్రజాబలం ఎట్లుంటది అనేది అప్పుడు నిరూపించుకోండి. అవి ఎంతమంది అయితే ఏడుస్తున్నారు ఆటో కార్మికులకు, రాబోయే రోజులు మనవి. ఇంకొకటి చెప్తున్నా, ఈ 3 నెలలు మీరు ఓకే పట్టుకొని ఉన్నారనుకో, న్యాయం మీ పైన ఉంటది. ఎందుకంటే మీరు గెలవబోతున్నారు. అది గుర్తు పెట్టుకొని ముందుకు సాగుండి. ఎవరితో లొల్లి పంచాలు కాకుండా, ఎవ్వరూ అధైర్యపడకుండా నిర్ణయం తీసుకోకండి. చాలా మంది ఆటో డ్రైవర్లు సూసైడ్ చేసుకుంటున్నారు. అట్లాంటి పనులు చేసుకోకండి. ధైర్యంగా బతకండి. ఉన్న దాంట్లోనే బతకండి. ఏ ఫైనాన్షియల్ కూడా భయపడేది అవసరం లేదు, ఎవరికి భయపడేది అవసరం లేదు. మన తలరాత ఎట్లున్నదో అట్లా ఏమైతుంది. మా అంటే బండి తీసుకుపోతారు, మా అంటే ఇజ్జత్ పోతుంది. ఇట్లా కాదు, ఒక పని కాకుండా ఒక పని చేసుకొని బతకాలి. కానీ అదే ఆటోనే జీవితం అనుకోకండి, డ్రైవింగ్ జీవితం అనుకోకండి. చాలా మంచి వాళ్ళు కూడా ఉన్నారు, చాలా పుణ్యాత్ములు ఉన్నారు ఈ తెలంగాణలో. ఒక చోట కాకుండా ఒక చోటనే బతకొచ్చు.
మీరు అధైర్యపడి ఉడేసుకుంటాము విషయం తాగడం చాలా మంది చేసిర్రు. అట్లా చేయకండి, ఉన్న దాంట్లో సంతోషంగా బతకండి. రాబోయే మన రోజులు ఎప్పుడు ఒకే తీరు ఉండదు కదా. వ్యవస్థలో ఎవడో మంచోడు వస్తాడు, అప్పుడు మన తలరాత మారుతుంది. ఎవడో వస్తాడని కూడా ఎదురు చూడొద్దు, మనం కూడా ముందుకు రావాలి. ఎందుకు చెప్తున్నా మీకంటే చాలా మందిని చూస్తున్నా, మనం ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో తెలియదు. ప్రతి ఒక్కరు ధైర్యంగా బతకాలని ఎందుకు చెప్తున్నా అంటే ఆటో కార్మికుల గురించి చాలా బాధలు ఉన్నారు, చాలా బాధపడుకుంటూ బతుకుతున్నారు, చాలా అప్పులు చేసి బతుకుతుంటున్నారు. ఇంకొకటి, ఇన్ని అప్పులకు కూడా ప్రతి ఒక్క దానికి ఒక సొల్యూషన్ ఉంటుంది. ప్రతి దానికి మీరు అధైర్యపడకండి. ఇంతమంది నా చూస్తున్న నా శిష్యులే కానీ నా ఎంతమంది తెలంగాణలో చూస్తున్నారు. డ్రైవర్ అన్నారు, డ్రైవర్కి హెల్ప్ చేసుకోండి, సంతోషంగా ఉన్నదాంట్లో బతుకోండి. రాబోయే మన రోజులే ఇప్పుడు ఇట్లా నాశనం అయింది కదా, మనమే హై రేంజ్ ఉన్నప్పుడు అదే గవర్నమెంట్ మన దగ్గరికి వస్తుంది. ఖచ్చితంగా అప్పుడు అడగాలి. ఇప్పుడు వచ్చేయి మన రోజులే. నేను చెప్పినది గుర్తుపెట్టుకోండి, సమయం మనది, సమయ స్ఫూర్తితోని స్పందించండి. రాబోయే రోజులు అంతే మనయే. ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నా మనదే 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 అని. ఎప్పుడైతే మనకు రాజాధికారం బలం వచ్చినప్పుడు, ఇప్పుడు ఆ సీనన్ ఎట్లుంటాడో, ఆటోల గురించి ఎట్లుంటుందో, హైదరాబాద్ ఎట్లుంటుందో చేసి చూపిస్తుంది. ఓకే అన్న, సంతోషం. బ్రహ్మాండంగా చెప్పారు ఈరోజు. ఈ ఆలోచన ఆటో ప్రతి గ్రామంలో ప్రతి సిటీలలో తెలంగాణ 100 మంది 1000 మంది తయారు కావాలి. ఆటో డ్రైవర్ చూడాలి. ఆటో డ్రైవర్ల గురించి ప్రతి ఒక్క జిహెచ్ఎంసీలా ఆటోడే కార్పొరేటర్ అవుతున్నాడు, ఆటోడే ఎమ్మెల్యే అవుతున్నాడు. రాజకీయంగా బుద్ధి మార్చుకోండి, తెలివితేటలు అందులో ఉపయోగించండి. ఎక్కడ పడ్డది అక్కడే వెతుక్కోవాలి. ప్రజలారా, హైదరాబాద్ ఇచ్చి పోవద్దు, హైదరాబాద్ గెలిచి చూపెట్టాలి. ఎందుకు ఇచ్చిపోతుందండి? ఇక్కడ వచ్చి మన హైదరాబాద్ బతున్నారు, అది మరి అదే ఎన్ని దేశాల్లో వచ్చి హైదరాబాద్ ధైర్యం నింపాలి. అది మరి మన తెలంగాణ మనం కష్టపడి మనం సాధించుకున్నాము, మనకు లేకపోతే ఎట్లా? దాని విషయంలో అందరూ సపోర్ట్ చేయాలి. అందరూ మీరు ప్రతి ఒక్క ఆటో వాళ్ళు షేర్ చేసుకోండి, అందరికీ చెప్పండి, సందేశం అందించండి. ప్రతి ఒక్కరు అలర్ట్ గా ఉండాలి. ఆటో వాళ్ళు ఏ టైంలో మేలుకోవాలనేది మేము చెప్తాం, దాని గురించి ఆ టైంలో మేలుకుందాం మనం ఖచ్చితంగా. ఇది మాత్రం పక్కా, ఇది షోర్. మీ ఎమ్మడి మేము వస్తాం ఖచ్చితంగా. ఏమన్నారు అంతే, పక్కా. ఇది పక్కా. ప్రతి ఆటో కార్మికులారా, ప్రతి ఒక్కరు చెప్తున్నాను, ప్రతి ఒక్కరు మీరు మేలుకోవాలి, మీరు ముందుకు రావాలి. అంబులెన్స్ ముందు రాదు, ఆటో ముందు వస్తాడని ప్రజలకు కూడా తెలుసు, రాజకీయ నాయకులకు కూడా తెలుసు ఈ విషయం. కాకుండా ఏం చేస్తారంటే ఆటోడా అంటే అధ్యక్షులు కదా, ఏంది గవర్నమెంటే మనకు దిగి వస్తుంది. అధైర్యపడకండి మీరు, అన్నగారు మంచి సందేశం ఇచ్చారు ఈరోజు మాకు. ఈ సందేశం అందరికి పోవాలి, అందరు మంచిగా ఉండాలి, వాళ్ళకు మంచి జరగాలి. ఆటో వాళ్ళందరూ ఆటో జిందాబాద్, ఆటో రైతులకు జిందాబాద్. నమస్కారం అన్నగారు, మళ్ళీ రేపు వెళ్తాం మంచి. ఓకేనా, వస్తాం. బాయ్ బాయ్.